హాయ్ గాయ్స్, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా అయితే చూసిన భయ్య. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన లాస్ట్ ఫిల్మ్ భయ్య ఇది. సో సినిమా చూసాక నాకు ఎలా అనిపించింది ఏంటంటే రివ్యూకి ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా అయితే 3 గంటలకు పైన ఉంది భయ్య. 3 గంటల 3 నిమిషాలు సీట్లు కూర్చున్నా లేదా అనేది చెప్తాను. సో జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకండి వీడియోని. హీరో విజయ్ అండ్ ప్రభుదేవ, ప్రశాంత్ అండ్ ఇంకొక అతని పేరు అంత గుర్తు రావట్లేదు. సో వీళ్ళు నలుగురు ఏజెంట్లు భయ్య. వీళ్ళు ఏం చేసిరు, సో బాంబ్ పెడుతుంది ఎవరు, వాళ్ళని అడ్డుకున్నారా అనేదే స్టోరీ. సో సినిమా మొత్తం యాక్షన్ ప్యాక్డ్ భయ్య. యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ భయ్య. మాస్ అనిపించింది నాకైతే యాక్షన్ సీక్వెన్స్. అండ్ ఆ చేజింగ్ సీన్స్ ఉంటది కదా, బుర్రా పాడు అసలు ఇప్పటికీ నా మైండ్లో పోతలేదు. ఆ రేంజ్లో ఉంది. ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్లో విజయ్ గారు అయితే వేరే లెవెల్. కానీ యంగ్ విజయ్ లుక్ ఏదైతే ఉందో అది మరి అంత సెట్ కాలేదు. కానీ కొన్ని సీన్స్ అయితే హైలైట్ గా నిలిచాయి తన క్యారెక్టర్ కూడా. సో బాగానే చేసిండు భయ్య. సో 2 డిఫరెంట్ క్యారెక్టర్లో బాగున్నాయి. అండ్ ప్రభుదేవ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. యువన్ శంకర్ రాజా గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే టోప్ ఉంది. అసలు సినిమాకి మెయిన్ హైలైట్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ సాంగ్స్ మాత్రం మరి అంతగా ఏం లేదు భయ్య. అదొకటి కొంచెం మైనస్ అనిపించింది. వెంకట్ ప్రభు గారి మార్క్ ఏంటో చూపించాడు భయ్య. పర్వాలేదు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్ళాం. అసలే లో బస్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి నేను ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాని ఎలా వెళ్ళి చూసా అంతే విజయ్ గారి కోసం. సో సాటిస్ఫై అయితే అయ్యాను. మరి నాకైతే పర్వాలేదు అనిపించింది. 1 టైం వాచబుల్. సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఒకసారి సినిమా చూస్తేనే తెలుస్తుంది. సో సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.